4 శాఖల్లో అవినీతి ఆఫీసర్లు. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, రిజిస్ట్రేషన్ల శాఖలపై సీఎంఓకు ఫిర్యాదుల వెల్లువ. ఎమ్మెల్యేల నుంచి కూడా కంప్లైంట్స్. సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ రిపోర్టు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, మరికొందరు అధికారులపై ఇప్పటికే ఎంక్వైరీ మొదలు. లిస్టులో పరువులు. ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు. ఈ 4 శాఖల ఆఫీసర్లపైనే ఎక్కువగా ఏసీబీ కేసులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అయితే 2 విషయాలు. ఎక్కడికి పోయినా ముఖ్యంగా ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నా, లేకపోతే ఒక భూమి కొనుగోలు చేసుకోవాలనుకున్నా, లేకపోతే ముఖ్యంగా మనకు మున్సిపల్కి సంబంధించి ఒక కొత్త ఇల్లుకు పర్మిషన్ తీసుకోవాలనుకున్నా, లేకపోతే కనీసం ఒక కొత్త కూడా కట్టుకోవాలనుకున్నా, ఇక పోలీసు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించింది ఇట్లుంటే, రెవెన్యూ మున్సిపల్కి సంబంధించింది అట్లుంటుంది. మెయిన్గా వీటితో పాటుగా ఎక్సైజ్ కూడా కలపాలని అడిగితే, ఎక్సైజ్ ఏంటంటే అక్కడ లోకల్లో విచ్చలవిడిగా జరుగుతున్నటువంటి మద్యం వ్యాపారం, ప్రధానంగా బెల్ట్ షాపులలో జరుగుతున్నటువంటి మద్యం వ్యాపారం, అధిక రేట్లకు అమ్ముతున్నటువంటి తీరు, దాంతోపాటుగా కల్తీ మద్యం, వీటి విషయంలో కూడా ఎక్సైజ్. అంటే 5 శాఖలను పెట్టాలి. ఎక్సైజ్కి సంబంధించిన మరి ఏం రావట్లేదేమో, కానీ వీటి విషయంలో కనుక ప్రభుత్వం కరెక్ట్గా ఆలోచిస్తే ఖచ్చితంగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆ జిఎస్టీ రూపకంగా రావాల్సినటువంటి ఆ యొక్క పన్ను రూపకంగా వచ్చేటువంటి ఆ యొక్క ఆదాయం కూడా పెరుగుతుంది. అది రాష్ట్ర బడ్జెట్కు సమకూరేటటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క దొంగలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా డేగ కన్ను వేయాల్సిందే. అది ప్రభుత్వం చేస్తే కనుక ఖచ్చితంగా ప్రజలు హర్షిస్తారు, చప్పట్లు కూడా కొడతారు అవసరమైతే. 4 ప్రభుత్వ శాఖల్లో ఎక్కువ మంది ఆఫీసర్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు వెలువడుతున్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అధికారులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, మున్సిపల్, పోలీస్ శాఖలు ఉన్నాయి. అవినీతి అధికారుల తీరును కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఓ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఏసీబీకి పట్టుబడుతున్న వారిలోనూ ఎక్కువ ఈ 4 శాఖల ఆఫీసర్లే ఉన్నారు. కొన్నింటిలో ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్లు ఇంటెలిజెన్స్ గుర్తించింది. రెవెన్యూలో ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో బిల్డింగులు, లేఅవుట్ల పర్మిషన్లకు, పోలీస్ శాఖలో కేసుల వ్యవహారాల్లో, రిజిస్ట్రేషన్ల శాఖలో భూముల రిజిస్ట్రేషన్లకు ప్రజలు లంచం ఇస్తే కానీ పని జరగడం లేదని ప్రభుత్వానికి కంప్లైంట్స్ అందుతున్నాయని చెప్తున్నారు. నాగేష్, నిజంగానే ఇది జరుగుతున్నటువంటి మాట వాస్తవమే. అది ఎక్కడ పోయినా కానీ బల్ల కిందకి వెళ్ళి చేయబెట్టకపోతే పని కాదట. బల్ల కిందకి వెళ్ళి చేయబెట్టకపోతే పని కాదు. ఇంకా ఇది ఇట్లుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ విషయంలో కూడా కొంచెం ఆలోచించాలి. ఉత్తగానే తాళం గుంజుకుంటాడు, పైసలు ఇవ్వగానే ఇడిచిపెట్టినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీని విషయంలో కూడా ఒకటి ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇక సీఎం రేవంత్ రెడ్డికి ఇంటెలిజెన్స్ ఇప్పటికే నివేదిక ఇచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక మున్సిపల్ శాఖలో అధికారుల ఇష్టారాజ్యం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖలో అధికారులు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నారు. జిహెచ్ఎంసీతో పాటు దాని చుట్టూ ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో గ్రేటర్ వరంగల్, గ్రేటర్ నిజామాబాద్ కార్పొరేషన్లలో బిల్డింగ్ పర్మిషన్లకు అధికారులు లంచాలు తీసుకుంటూ నిబంధనలను పాటించట్లేదనేటువంటి విషయాలు అయితే చెప్తా ఉన్నారు. పూర్తిగా అన్నీ కరెక్ట్గా ఉండి, భూమి కరెక్ట్గానే ఉంటుంది, లేఅవుట్ కరెక్ట్గానే ఉంటుంది, నాలా కరెక్ట్గానే ఉంటుంది, పూర్తిగా ఉన్నా కానీ పర్మిషన్ రావాలంటే ఎంత కొత్త కట్టాలి. ఇంకా స్క్వేర్ ఫీట్లలో ఒక అడుగుతున్నారట. ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఉన్నది, ఆ స్క్వేర్ ఫీట్కు 1000 రూపాయలు 1500 లెక్కేసి, ఒక 1000 స్క్వేర్ ఫీట్ ఇల్లు అనేది ఉంటే 1500 ఇంటూ లెక్క కట్టుకోవాలి. ఇక అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఏంది. ఇంకా పోలీస్ శాఖలో అక్రమ దందాలు, పోలీస్ శాఖలో అవినీతి, అక్రమ దందాలకు ఎక్కువైనట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. పోలీస్ స్టేషన్లో సిఐలు, ఎస్ఐలు సివిల్ వ్యవహారాల్లో తలదూర్చి అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిసింది. అంతేకాకుండా ఏదైనా కంప్లైంట్ తీసుకుంటే దాంట్లో ప్రోగ్రెస్ జరగాలన్నా, యాక్షన్ తీసుకోవాలన్నా, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా లంచాలు డిమాండ్ చేస్తున్నారు. గత 6 నెలల కాలంలో ఈ ఫిర్యాదులు ఎక్కువ కావడంతో డీజీపీ ప్రత్యేక దృష్టి సారించారు. కొన్ని చోట్ల ఐపీఎస్లు సెటిల్మెంట్లు చేస్తున్నట్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నట్లు సీఎం దృష్టికి వచ్చింది. నల్గొండ ఇంటెలిజెన్స్ అడిషనల్ ఎస్పీ వ్యవహారంపై ప్రభుత్వం ఆరా తీస్తున్నది. హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో పనిచేస్తున్న ఐపీఎస్లతో పాటు కింది స్థాయి పోలీసు అధికారులు వ్యవహార శైలిపై నిఘా పెంచారు. నేరుగా ప్రజలతో లింక్ ఉన్న ఆ 4 శాఖల్లో అవినీతి, అక్రమాలు ఎక్కువగా ఉండడంపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలని సీఎంఓ అధికారులకు ఆదేశించినట్లు తెలుస్తుంది. మరి ఈ విషయంలో మరి ప్రభుత్వం కనుక ఒకవేళ ఆలోచన చేస్తే ఖచ్చితంగా
అది ఉపయోగకరమైనటువంటి విషయమే. మరి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా లేకపోతే పోనీలే అని చెప్పేసి అనుకుంటారా ఏందనేది చూడాలి ఇంకా.